శ్రీరామ, మనకి చార్ట్ వివరించాలంటే అండి చార్ట్ మీద పట్టు రావాలి. పట్టు రావాలనుకోండి, మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అందరికి కనిపిస్తుందా? కనిపిస్తుందండి. చార్ట్ మీద పట్టు రావడం అంటే ఏంటి అంటే, ఇది నా ఇల్లు అనే భావన మీకు కలగాలి. ఒక చార్ట్ చూస్తే ఇదేదో కొత్త, ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ లో అంటారు, ఈ గ్రౌండ్ లో చాలా సార్లు ఆడారు వీళ్ళు, వీళ్ళకి ఎప్పుడు విజయాలే వచ్చాయి కాబట్టి ఇది బాగా అలవాటైన గ్రౌండ్, అది కొత్త గ్రౌండ్, ఇట్లా అంటూ ఉంటారు కదా క్రికెట్ మ్యాచ్ అనాలిసిస్. అలాగా ఈ గ్రౌండ్ మంది, ఏది జాతక చక్రం చూడడం అనేది మంది, ఇది నాది, నా ఫీల్డ్, నా వర్క్, నేను ఎంతో కాలం నుంచి చూస్తున్నాను, నాకు తెలియంది లేదు అనే భావన కలగాలి, అనే కాన్ఫిడెన్స్ కలగాలి. ఆ కాన్ఫిడెన్స్ కలగాలంటే ఇప్పుడు నేను సింహరాశి అన్నాను అనుకోండి, సింహరాశికి 8వ ఇల్లు ఏది వెంటనే చెప్పగలగాలి. ఇక్కడ 1, 2 ఇల్లండి, 3 ఇల్లండి, ఇలా లెక్క పెట్టుకుంటూ చెప్తే ఇంకా అయిపోతుంది. 8వ మేనం 8వ ఇల్లు కరెక్ట్, అలా చెప్పగలగాలి చార్ట్ చూసి. అలాగే దీనికి ఏ కర్కాటక రాశికో 12వ ఇల్లు ఏది? కర్కాటకం 12వ ఇల్లు మిథునం అండి. మిథునం. ఇది చెప్పగలిగితే ఫస్ట్ స్టెప్. ఒకటోది ఏ రాశికి ఏ రాశి ఎన్నో ఇల్లు అవుతుంది అనేది బాగా రావాలి. 6వ ఇల్లు ఏంటి కర్కాటకానికి? కర్కాటకానికి 6వ ఇల్లు ధనుస్సు అండి. ధనస్సు. అందరూ మాట్లాడొచ్చండి, ఆయన ఒక్కళ్ళే కదా, అయ్యప్పగారే కదా, అందరూ చెప్పచ్చు. అందరు చెప్పారు. మిథున రాశికి 10వ ఇల్లు ఏంటి? మిథునానికి 10వ ఇల్లు. 10వ ఇల్లు మకరం, కుంభం ఉండే. మీనం అండి. కుంభం కాదండి, ఇది మేనం అండి. మీనం అండి. మేనం 10వ ఇల్లు అవుతుంది. కాబట్టి ఇట్లా మీరు టకటకా చెప్పేయగలిగినప్పుడు మీకు చార్ట్ని అనాలిసిస్ చేయడం వస్తుంది. ఇప్పుడు లగ్నం సింహలగ్నం అయింది, లా అని కనిపిస్తుంది కదా. లా అంటే ఏంటి, భూ అంటే ఏంటి, గు అంటే ఏంటి, తెలుగులో ఇచ్చినా ఇంగ్లీష్ లో ఇచ్చినా కూడా మీకు రావాలి. అలాగే ఇక్కడ 1, 2 ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? 1, 2 ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ 1, 2 దేన్ని సిగ్నిఫై చేస్తున్నాయంటే రాసుల పేర్లను తెలియజేస్తున్నాయి. మీరు రాశి కన్ఫ్యూజ్ అవ్వకూడదని 1వ రాశి 2వ రాశి అని ఇచ్చారు. కానీ భావాలకు కాదు ఆ నెంబర్లు. మామూలుగా మనం భావాలకు నెంబర్లు వేసుకుంటాం కదా. ఇక్కడ కాబట్టి 1వ ఇల్లు ఇది 2వ ఇల్లు, ఇది 3వ ఇల్లు అని వేసుకోవాలి. యాక్చువల్ గా మనస్సులో వేసుకోవాలి, బయటకు అక్కర్లా. అసలు రాసులకి నెంబర్లు ఇచ్చినా పేర్లు రాసినా రాకపోయినా ఈ చార్ట్, ఇట్లాంటి చార్ట్ అంటే స్క్వేర్ గా ఉండి ఉన్న చార్ట్ ఇచ్చాడంటే అది మేషరాశి ఇక్కడే ఉంటుంది, వృషభ రాశి ఇక్కడే ఉంటుంది, స్థిరం. ఇది స్థిరమైన చార్ట్. రాసులు స్థిరం, ఇందులో రాసులు స్థిరమైనవి, భావాలు స్థిరం కాదు, భావం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి ఇలా చూడగానే, చార్ట్ చూడగానే, ఆహా లగ్నంలో బుధుడు ఉన్నాడా, బుధుడు మిత్రుడా, సూర్యుడేమో వ్యయంలో ఉన్నాడా, వీళ్ళు అమెరికా వెళ్ళొచ్చా అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే లగ్నాత్తు వ్యయంలో ఉన్నాడుగా, లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు, విదేశాలకు వెళ్ళడానికి కొంత అనుకూలం. ద్వితీయంలో రాహు ఉన్నాడా, వీళ్ళకి ఏదైనా వ్యసనాలు ఉండొచ్చా, నోటికి సంబంధించినవి అలవాట్లు ఉండొచ్చా, పాపగ్రహం ఉంది కదా, లేకపోతే నోటికి సంబంధించి ఏదైనా పదాలు, చెడ్డ పదాలు వాడడం అలవాటు ఉండొచ్చా, లేకపోతే ధనపరంగా వీళ్ళు కొంచెం ఎక్కువగా స్వార్థపూరితంగా ప్రవర్తిస్తారా, ఎందువల్లంటే రాహు అంటే కొంచెం ఇట్లాంటి అవగాహన వస్తూ ఉండాలి. అది ఎలా చెప్పగలగాలి? లగ్నాంశ ద్వితీయంలో రాహు ఉన్నాడంటే రాహువును బట్టి మీరు విశ్లేషణ చేస్తూ ఉంటాడు. శనికేతువులు కలిసి ఉన్నారా ఒకే రాశిలో, ఓహో వీళ్ళకి క్రమశిక్షణ వైరాగ్యం అనేవి ఒకే దాంట్లో ఉన్నాయి. ప్లస్ ఇదేంటి, మీనం అనేది గురుడి క్షేత్రం కాబట్టి ఆధ్యాత్మిక చింతన కూడా ఒకే క్షేత్రం. వీళ్ళకి కొంచెం ఆధ్యాత్మిక పరంగా గురు శని కేతువులు కలిశారు కాబట్టి కొంచెం బాగుంటుంది. ఇవి సరే, ఇది విశ్లేషణ అనేది తర్వాత చేసుకున్నా, ఫస్ట్ లగ్నంలో బుధుడున్నాడు, పంచమంలో గురుడున్నాడు అనగానే ఇతను ఎక్కడెక్కడ చూస్తున్నాడు అనేది రావాలి. గురుడు 5 చూస్తాడు, గురుడు 7 చూస్తాడు, ఎక్కడ 7 ఇది గురుడు 7 చూస్తాడు, గురుడు 9 చూస్తాడు, 5, 7, 9 చూస్తాడు అనేది నోట్లో ఉంటే అవేంటో ప్లేసులు కూడా వెంటనే వెళ్ళిపోవాలి. మీకు దృష్టి ఈజీగా వెళ్ళిపోవాలి. 9 గురుడు 9వ దృష్టి ఎక్కడ పడింది అనగానే మీకు సింహం అని మీరు చెప్పేయగలగాలి వెంటనే. దానికోసం వెనకపడ్డారు అంటే, వెనక పడుతున్నారు అంటే, గురుడు నుంచి 9వ ఇల్లు ఎక్కడా అనేది మీరు వెతుక్కోవడంలో వెనక పడుతున్నారు అంటే మీరు చెప్పడానికి కష్టపడుతున్నారు అని అర్థం.
ఇంకా చార్ట్ మీద అంటే కొంతమంది చెప్తారు కదా అసలు కథన రంగంలో విజృంభించాడు అన్నట్టుగా మీరు చార్ట్ విశ్లేషణలో విజృంభించడం అనే పదం మీకు సూట్ అవ్వాలంటే మీరు దీంట్లో బాగా బలంగా నాటుకుపోవాలి. ఇవన్నీ కూడా మనసులో టకటగా చెప్పేయగలగాలి. ఏంటి అని ఎత్తుక్కోకూడదు. ఇప్పుడు శని నుంచి 10వ ఇల్లు ఏది అంటే వెంటనే చెప్పేయాలి. ఎవరైనా చెప్తారా? చెప్తానండి. తుల అదే మీ ఉచ్చకం అండి. ఇంకా అయ్యప్ప గారు ఆగండి. గొల్లపిల్లి వారు మాట్లాడండి. శని నుంచి 10వ ఇల్లు వచ్చేసి ధనుస్సు అండి. ఇక్కడ ఉన్న ఈ ధనస్సు ఇప్పుడు ఉన్న చార్ట్ ప్రకారమే శని నుంచి 10వ ఇల్లు ధనస్సు. ఓకే, 3వ ఇల్లు ఏది? వృషభం అండి. వృషభం 3వ ఇల్లు. 7వ ఇల్లు ఏది? 7వ ఇల్లు ఆపోజిట్ అండి, కన్య. 7వ ఇల్లు. కాబట్టి ఇవి ఎందుకు అడిగాను నేను? ఈ 3 ఎందుకు అడిగాను నేను? 3, 7, 10 వచ్చేసి శని యొక్క దృష్టికి ఎక్కడెక్కడ చూస్తున్నాడు అనేది మనకు వెంటనే అవగాహన రావాలి. కాబట్టి ఈ విధంగా చూస్తే మనం చెప్పగలుగుతాం, తెలుస్తుంది. అవును. కాబట్టి అవి దృష్టిలు అక్కడ ఉన్నాయని తెలియాలంటే మీకు అవి ఎన్నో ఇల్లు తెలియాలి కదా, తెలిస్తేనే కదా. కాబట్టి ఇప్పుడు ఆచార్య గారు చెప్పండి. విశ్వనాథ్ గారా, పేరేంటి? దృష్టిలో అయిందా మీకు? దృష్టిలో అయినా అవ్వకపోయినా నేను చెప్తాను. దృష్టిలో కుజుడికి దృష్టిలో ఏంటంటే 4, 8, 8 కుజ దృష్టిలు 4, 7, 8. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఆచార్య గారు చెప్పాలి, ఉన్నారా లేరా? ఆయన నాకు మాట వినబడట్లా, వీళ్ళిద్దరితో వినబడుతోంది. చారీ గారు లేరా? వెళ్ళిపోయారా? కట్ అయిపోయిందా? అయింది. మ్యూట్ లో పెట్టుకున్నారండి, వీడియో అవ్వట్లేదు. విశ్వనాథ్ గారు వచ్చిందా? వచ్చింది గురండి. చెప్తారా మీరు? చెప్తా గురండి. కుజుడికి దృష్టిలు, కుజుడు ఇక్కడ ఉన్నాడు, 4వ ఇంటిని చూస్తాడు. 4వ ఇల్లు అంటే ఏది? 4వ ఇల్లు అంటే వృశ్చికం గురండి. కుజుడి నుంచి 4వ ఇల్లు అండి. కుజుడు ఉన్న ప్లేస్ నుంచి 4వ ఇల్లు కన్యాగురండి. కన్యాగురండి. మీరు అంతసేపు తీసుకున్నారు కదా, అంతసేపు తీసుకునే అవకాశం మనకు రాదు చార్ట్ విశ్లేషణ. చెప్పేయగలగాలి. కుజుడి నుంచి 8వ ఇల్లు ఏది? తులాగురి అండి. తుల కాదు, తుల 5వ ఇల్లు అవుతుంది. 8వ ఇల్లు చెప్పాలి. అలాగే 8వ ఇల్లు ఇది, 7వ ఇల్లు ఇది. ఈ 3 ప్లేసుల్ని కుజుడు చూస్తున్నాడు అన్నమాట, మామూలు పరాశర దృష్టిల ద్వారా కదా. కాబట్టి ఈ 3 ప్లేసులు కుజుడి వలన ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అంటే కుజుడి దృష్టి రాహువు మీద ఉందంటే ఇంకొంచెం ఇదేంటి అగ్నికి ఆజ్యం తోడైనట్టే అనమాట. రాహు అంటే పెట్రోల్, కుజుడు అంటే అగ్ని శక్తి. కాబట్టి ఆ ఉత్సాహ శక్తి బాగా దృఢంగా ఉంటుంది. ఇవి మీరు చెప్పగలగాలంటే ఫస్ట్ అసలు దృష్టిలు ఎక్కడ పడుతున్నాయి అనేది ఇమీడియట్ గా చూడగానే, చార్ట్ చూడగానే మీరు చెప్పగలగాలి. చెప్పగలిగితే అప్పుడు మీకు బాగా వచ్చినట్టు. ఇది మీరు ఎప్పుడైతే వస్తుందో ఇంకా సూక్ష్మంగా వెళ్ళగలగాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే డిగ్రీలు చూస్తాం అనమాట. డిగ్రీలు ఎట్లాగా? ఇక్కడ ఇది ఇందులో ఉంది చూడండి. డిగ్రీలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇందాక చార్ట్ లో చూసాం కదా మనం. ఇందాక చార్ట్ లో ఏమైంది? శని కేతువులు కలిసి ఉన్నారు అనుకున్నాం. ఎంత కలిసి ఉన్నారు అనేది మనకి ఇక్కడ చూస్తుంది. అలాగే లగ్నంలో బుధుడు ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు? శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు అనుకున్నాం, ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళిద్దరు అని తెలియాలంటే అప్పుడు డిగ్రీలు చూడాలి. డిగ్రీలు అంటే భాగలు అని అంటారు.
ఇప్పుడు శని కుజులు అన్నాం కదా, శని కేతువు కదా. శని మీనంలో 13వ డిగ్రీలో ఉన్నాడు, కేతువు 16 డిగ్రీ 55లో ఉన్నాడు. అంటే దగ్గరగానే ఉన్నట్టు కదా, దాదాపు 3.5 డిగ్రీలు తేడా ఉంది అంతే. 3.5 డిగ్రీలు తేడా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు దగ్గరగానే ఉన్నట్టు. తర్వాత ఇంకెవరు, కుజుడు మిథునంలో 15వ డిగ్రీ, శుక్రుడు 7వ డిగ్రీ. అంటే వీళ్ళకి ఒక 7 డిగ్రీలు తేడా ఉంది, 8 డిగ్రీలు తేడా ఉంది. కాబట్టి కొంచెం దూరం ఉన్నారు కానీ అయినా పర్వాలేదు, ఎఫెక్ట్ ఉంటుంది, 8 డిగ్రీలే కాబట్టి. ఇంకెవరు, లగ్నాల్లో బుధుడు ఉన్నాడు అనుకున్నాం కదా. సింహ లగ్నం 5వ డిగ్రీలో ఉంది, బుధుడు 17వ డిగ్రీలో ఉన్నాడు. అంటే ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాడు లగ్నాన్ని, 12 డిగ్రీల దూరంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ చేస్తాడు, స్వల్పం. యాక్చువల్ గా శనికి కేతువుతో ఉన్నటువంటి దగ్గరతనం కంటే శుక్ర కుజులకి కొంచెం దూరం ఉంది, లగ్నానికి బుధుడికి ఇంకొంచెం దూరం ఉంది కదా. కాబట్టి వాళ్ళ యుతి కూడా ఎంత ప్రభావవంతం అని చెప్పాలంటే ఈ డిగ్రీలు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎంత దూరంలో ఉన్నారు, పిలిస్తే పలికే అంత దూరంలో ఉన్నారా, సైగ చేస్తే కూడా కనబడేంత దూరంలో ఉన్నారా, చిన్న కదలికి కూడా తెలిసేంత దూరంలో ఉన్నారా. ఇప్పుడు మన ఇద్దరం పక్క పక్క కుర్చీలు వేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఒకళ్ళ ఎనర్జీ ఇంకోళ్ళ మీద పడుతుంది కాబట్టి మనం నేను ఎట్లా ఉంటానో అట్లా మీరు కొంచెం చేస్తారు, మీరు ఎట్లా ఉంటారో అట్లా నేను కొంచెం చేస్తాను. ఎందుకంటే అయ్యో పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండగా నేను ఇట్లా ఉండకూడదు అని కొంచెం ఆ ప్రభావం ఉంటుంది. అదే మీ ఇంట్లో మీరు, నా ఇంట్లో నేను ఉంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటాం. అందరం ఒక చోట కూడుకుంటే మాత్రం ఒకళ్ళ ప్రభావం కూడా మీద ఉంటుంది. కాబట్టి అట్లాగే గ్రహాలు కూడా అంతే. గ్రహాలు కూడా అవి రెండు గ్రహాలు కలిసినప్పుడు ఒకలాగా ఉంటాయి. అలాగే ఒక ప్రదేశంలో ఒక రాశిలో ఉంటే ఒకలాగా, ఇంకో రాశిలో ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఆయన. ఇప్పుడు మనం పూజ మందిరంలో ఉన్నప్పుడు పూజ ఆధ్యాత్మిక భావంతో ఉండడానికి ప్రయత్నిస్తాం, హాల్లో ఉన్నప్పుడు చక్కగా ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎక్కడ ఏ పని చేయాలనేది ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. అలాగే ఎవరితో కలిసి ఉన్నాం, పూజ దగ్గర ఎవరెవరు కూర్చున్నా, నేను నా భార్య కూర్చున్నావా, నేను పిల్లవాడు కూర్చున్నావా, లేకపోతే ఎవరెవరు కూర్చున్నారు పూజ దగ్గర, లేకపోతే నేను చేయిస్తుంటే ఇంకెవరైనా అందరూ కలిపి కూర్చున్నారా, దాన్ని బట్టి కూడా ప్రభావం ఉంటుంది. అట్లాగే గ్రహాలు కూడా అంతేనండి. గ్రహాలు కూడా 2 గ్రహాలు కలుస్తున్నాయి, ఎక్కడ కలుస్తున్నాయి, ఎంత దూరంలో కలుస్తున్నాయి, ఏ రాశిలో కలుస్తున్నాయి, ఇవన్నిటిని బట్టే విశ్లేషణ చేయాలి. అవి రావాలంటే మీరు బాగా అవగతం చేసుకోవాలి, దాన్ని ఆకలింపు చేసుకోవాలి, మీదిగా చేసుకోవాలి. ఆ చార్ట్ ఏదో కొత్త ఫీల్డ్ అని భయపెట్టకూడదు. మీకు ఇది నాది, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నా రంగం, నా ఫీల్డ్ అనే భావన మీకు ఎప్పుడు కలుగుతుందంటే అవి తరవుగా వచ్చినప్పుడు, మీరు బాగా ఆకలింపు చేసుకున్నప్పుడు పరిగెట్టేస్తారు అంతే. చార్ట్ అనాలిసిస్ లో ఎక్కడ ఆలోచించరు, కారకత్వాలన్నీ బాగా వచ్చి ఈ డిగ్రీలన్నీ చూసుకోవడం బాగా వచ్చినప్పుడు అసలు అనాలిసిస్ అట్లా వెళ్ళిపోతుంది. అట్లా వెళ్తేనే మీరు చెప్పగలిగిన స్థితి వస్తుంది. ఆ వెళ్ళేదాకా మీరు చెప్తున్నారని కాదు భావన, లెర్నర్ గా ఉన్నట్టే. మన కోర్సులో ఉన్న వాళ్ళకి అంత సూక్ష్మంగా మీరు దాన్ని స్కాన్ చేసినట్టుగా 3D స్కాన్ లాగా చెప్పగలగాలి. అలా చెయ్యాలంటే నేను అందరికీ ఇదే ప్రోత్సహిస్తుంటా, పరిగెట్టడానికి నేర్చుకోవాలి. పరిగెట్టడం నేర్చుకోవాలంటే ఫస్ట్ నిదానంగా నేర్చుకుంటేనే ఫాస్ట్ గా చెప్పడం అనేది వస్తుంది. కాబట్టి నిదానంగా ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతి విషయాన్ని సూక్ష్మాది సూక్ష్మంగా గ్రహించడం అనేది నేర్చుకోగలగాలి.